సమకూర్చి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఒక వివాహానికి వెళ్ళారు. ఆ వివాహమే కానా అనే వివాహము. మనం కూడా ఇవాళ వివాహానికి వచ్చాం. వివాహానికి పిలువబడిన వారము. ఇక్కడ కూర్చున్న మనమందరము, మేమందరము కూడా ఇవాళ రాజీవ్ అలాగే రాజేశ్వరి వివాహాన్ని చూడడానికి, చేయడానికి, దీవించడానికి వచ్చిన వారు. కాబట్టి ఆనాడు కానా వివాహంలో కూడా యేసు తల్లి, యేసు ప్రభు శిష్యులు వెళ్ళి ఉన్నారు ప్రియులారా. కనుక దేవుని ఇష్ట ప్రకారం మనం చేసినప్పుడు దేవుడే ఆ వివాహములో ఉంటాడు. వారి దాంపత్య జీవితంలో వారు ఉంటారు. దేవుని ప్రేమ వారి బ్రతుకులను దేవుడు స్థిరపరచువాడై ఉన్నాడు. అన్నాడు ఆదామవులను ఎలాగూ దేవుడు సిద్ధము చేశాడో ఇవాళ రాజేశ్వరిని కూడా దేవుడు సిద్ధపాటు చేశాడు అని విశ్వసిస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే వాక్యంలో సొలొమోను రాశారు, సుబుద్ధి కలిగిన భార్య దొరుకుట అరుదు, అది ఎలాంటిదట, ముత్యము కంటే అమూల్యమైనది. ఇవాళ రాజేశ్వరి దొరికింది ఎవరికి? రాజీ గారికి. పిల్లల ఎందుకు ఈ మాట చెప్తాను? గుణవతి అయిన భార్య. ఇవాళ స్త్రీలో ఉన్న లక్షణము గుణవతి అనే లక్షణము. అన్నాడు రిబకా ఎలాగూ దేవుని యందు విశ్వాసం కలిగి ఉందో, దేవుని చిత్తాన్ని నెరవేర్చిందో, ఇవాళ వారి కుటుంబంలో మొట్టమొదటి ఆ విశ్వాసి, ఇంకా చెప్పాలంటే శ్రీని గారి కుటుంబంలో ఇవాళ మొట్టమొదటిగా రక్షించబడింది రాజేశ్వరి. చెప్పకూడదాం గట్టిగా, ఈ బిడ్డను బట్టి ఇవాళ వివాహం ఏర్పాటు చేయబడింది. చెప్పకూడదాం అమ్మా, పందిరిలో ఉన్న వాళ్ళందరూ, ఖాళీగా ఉన్నారు అందరూ, చెప్పకూడదు గట్టిగా. ఎందుకంటే ఈ కుటుంబము అన్య కుటుంబం అని విన్నాం. కానీ వీళ్ళ క్రైస్తవ వివాహం చేసుకోవాలని ఆశ. అందుకే దేవుడు ఈ వివాహాన్ని సమకూర్చాడు. వివాహ ఉద్దేశం ఏమిటంటే ఆ కుటుంబం అంతటికి రక్షణ రావడానికి, ఆ బిడ్డలందరినీ దేవుడు రక్షించడానికి. దీనికంటే ముందు మరి అన్నయ్య గారి పెళ్లి జరిగిందని విన్నాం కాబట్టి, కనుక అది కూడా దేవుడు చేసిన పని. కనుక ఆ కుటుంబంలో ఒకదాని వెనుకాల ఒకటి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్టియన్లు నాగభూషణమ్మ గారు ధనలక్ష్మి గారికి పుట్టిన మరి కుమారుల్లో పెద్ద కుమారుడు, కుమార్తె, ఇవాళ చిన్న కుమారుడు రాజీవ్. ఈ కుమారుడు చాలా ఇష్టం వాళ్ళిద్దరికి. ఎవరిద్దరికి? అమ్మ నాగభూషణం గారికి అలాగే ధనలక్ష్మి గారికి. ధనలక్ష్మి గారు ఎంతో గారాభంగా చిన్నప్పటి నుంచి మరి రాజుని పెంచుకున్నారు. వాళ్ళు ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా కూడా ఈయన ఉండే వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళినా, ఇటు మరి తాళ్ళపాడు వెళ్ళినా, తాళ్ళపూడి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వారిద్దరితో కలిసి పని చేసేవాడు. అందుకని ఈరోజు ఈ పరిశుద్ధ వివాహాన్ని దేవుడు సమకూర్చాడు. వీరు కూడా దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవుని చిత్తములో ఉన్నవారు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, ఏకాంగులను ఏం చేస్తాడు దేవుడు? సంసారులుగా చేస్తాడు. వీళ్ళిద్దరు ఏకాంగులు, కానీ దేవుడు ఈవేళ సంసారులుగా చేయడానికి దేవుని ద్వారా సిద్ధపాటు చేశారు. కనుక వీళ్ళిద్దరి విషయంలో నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. అన్నాడు కానా వివాహంలో దేవుడు ఎలాంటి ఘనకార్యం చేశాడో. చేదు నీళ్ళు అయిపోయినవి, ద్రాక్షరసం అయిపోయింది, అక్కడ అన్నీ అయిపోయి, కానీ అయిపోయిన స్థలములో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఎవరి ద్రాక్షరసం అప్పటి వరకు లేదు, కానీ దేవుడు ఆ నీళ్ళ ముంచి పంచిపెట్టమన్నప్పుడు ఆ నీళ్లను దేవుడు మధురముగా మార్చాడు. దేవుని పిల్లలు ఇద్దరి జీవితాలు కూడా వివాహము ద్వారా ఏయబడాలి, వెళ్ళంటే మధురముగా మార్చబడాలి. యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం, మధురం 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 యేసునామం. దీనజనులు భాగ్యవంతులు, దీనజనులు భాగ్యవంతులు, దివ్య రాజ్యము పరిదాన, దివ్య రాజ్యము పరిదాన. యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం,
మధురం మధురం మధురము యేసు నామమెంతో మధురం. దేవుని ప్రేమ, దేవుడు ఈవేళ వీరిద్దరి జీవితంలో ఒక మధురమైన కార్యం, ఈ రెండు కుటుంబాలు చూడడానికి